నేను మాట్లాడొచ్చా అంకుల్? హాస్ని ఒక నిమిషం ఉండు. నాన్న నేను వీడు నాకు వద్దు అంకుల్. నేను వెళ్ళిపోతున్నా. నాకు మాట్లాడడం రాదు అంకుల్. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను. ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. కానీ సిద్ధుకి మాత్రం నేను కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మీరు నన్ను ఇంటికి తీసుకురమ్మన్నప్పుడు 7 రోజుల్లో ఒక మనిషి గురించి ఎలా తెలిసిపోతుందా అనుకున్నాను. కానీ తెలుసుకోవచ్చని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు అంకుల్. కానీ సిద్ధు గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఒకప్పుడు వీలైతే 4 మాటలన్నాడు. ఇప్పుడు అస్సలు మాట్లాడొద్దంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు. ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు. ఒకప్పుడు నాలో ఏం నచ్చిందన్నాడో ఇప్పుడు అదే నచ్చట్లేదంటున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టాడని వెళ్ళట్లేదు అంకుల్. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు. అందులో ప్రేమ కనిపించేది. ఇప్పుడు అది లేదు. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. కానీ ఇక్కడ నా చుట్టూ ఇంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదు అంకుల్. ఇక్కడుంటే లైఫ్ లాంగ్ నటించాల్సి వస్తుందేమోనని భయంతో వెళ్లిపోతున్నాను. గెస్ట్ లాగా వచ్చాను, గెస్ట్ లాగే వెళ్లిపోతున్నాను. మీలో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి.